హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచా యూట్యూబ్ ఛానల్. టీ20 ప్రపంచ కప్ 2024లో ఇంగ్లాండ్పై ప్రతీకారం తీర్చుకోవడానికి టీమిండియాకు సరైన టైం అవకాశం వచ్చిందని చెప్పుకోవచ్చు. సెమీస్లోనే ఈ అవకాశం వచ్చింది, సెమీస్లోనే ఓడించడం జరిగింది, సెమీస్లోనే మళ్ళీ అవకాశం రావడం జరిగింది. మరి టీమిండియా ఇంగ్లాండ్పై ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ అయితే తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. టీ20 ప్రపంచ కప్ 2024లో వరుస విజయాలతోనైతే టీమిండియా అయితే దూసుకొని పోతుంది. ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్ల్లోనూ టీమిండియా 6 మ్యాచ్లో గెలవడం జరిగింది, సెమీస్కి అయితే దూసుకురావడం జరిగింది. కాకపోతే సెమీస్లో వచ్చేసరికి ఒక ఇంట్రెస్టింగ్ ఫైట్ అయితే జరగనుందని చెప్పుకోవచ్చు. మొన్నటిదాకా ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకున్న టీమిండియాకి ఇప్పుడు మరొక జట్టు పైన ప్రతీకారం తీర్చుకోవడానికి అవకాశం వచ్చిందని చెప్పుకోవచ్చు. గత టీ20 ప్రపంచ కప్ 2022లో మన సెమీస్లో ఓడించిన ఇంగ్లాండ్ ఇప్పుడు మరోసారి టీమిండియా అయితే తలపడుతుంది, అది కూడా మళ్ళీ సెమీస్లోనే. ఈసారి మాత్రం అయితే టీమిండియా ప్రతీకారం అంటే ఏ రేంజ్లో ఉండాలో ఆ రేంజ్లో ఉండాలని అయితే టీమిండియా అభిమానులు అయితే కోరుకుంటారని చెప్పుకోవచ్చు. టీమిండియా దెబ్బకి ఇంగ్లాండ్ ప్లేయర్లు చుక్కలు అంటే చుక్కలు, పట్టపగల చుక్కలు చూడాలని అయితే టీమిండియా అభిమానులు అయితే కోరుకుంటున్నారు. ఈ అవకాశం మళ్ళీ వస్తుందో రాదో తెలియదు, కానీ వచ్చిన అవకాశం టీమిండియా క్రికెటర్లు అయితే వినియోగించుకోవాలి. ఇంగ్లాండ్ ప్లేయర్లకు మాత్రమే అయితే చుక్కలు చూపించాలని అయితే మన టీమిండియా అభిమానులు అయితే కోరుకుంటున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్ వచ్చేసరికి జూన్ 27న గయానా వేదికగా అయితే మ్యాచ్ అయితే జరగనుంది. మ్యాచ్ రాత్రి 8 గంటలకైతే ప్రారంభం అవుతుంది భారత కాలమాన ప్రకారం అయితే వెస్టిండీస్ ప్రకారం అయితే మధ్యాహ్నం అయితే మ్యాచ్ అయితే జరగనుంది. మ్యాచ్లో ఇరు జట్లు అయితే చాలా అంటే చాలా ఓరాఓరు జరిగే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రతీకారం కోసం టీమిండియా మాత్రమైతే అన్ని విభాగాల్లో చాలా పటిష్టమైన జట్టుతోని ఇంగ్లాండ్ జట్టుని అయితే చిత్తుగా ఓడించాలని అయితే మన టీమిండియా అయితే ఎదురు చూస్తుంది. ఈ అవకాశం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న టీమిండియాకు మంచి అవకాశం దొరికింది. సెమీస్లో దెబ్బ కొట్టిన ఇంగ్లాండ్కు సెమీస్లోనే సమాధానం చెప్పాలని అయితే టీమిండియా అయితే యోచిస్తుంది. రోహిత్ శర్మ మాత్రమైతే అన్ని విభాగాల్లో చాలా గట్టిగానే ట్రై చేస్తుంది. ఇంగ్లాండ్ మాత్రమైతే ప్రతీకారం తీర్చుకోవడానికి మన రోహిత్ శర్మ అయితే అన్ని విభాగాల్లో అయితే రెడీ అవుతుంది అన్నట్లే చెప్పుకోవచ్చు. ఈ టీ20 ప్రపంచ కప్ 2024లోనే మన ఆస్ట్రేలియా పైన ప్రతీకారం తీర్చుకోవడం జరిగింది. మరొకసారి ఇంగ్లాండ్ పైన అయితే ప్రతీకారం తీర్చుకొని ఫైనల్లో అడుగు పెట్టాలని అయితే టీమిండియా అభిమానులు అయితే కోరుకుంటున్నారు. మరి చూద్దాం, ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇంగ్లాండ్ గెలుస్తుందా లేకపోతే ప్రతీకారం తీర్చుకొని మరి టీమిండియా గెలుస్తుందా అని అయితే వెయిట్ చేయాల్సిందే. జూన్ 27న అయితే ఈ మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ పైన వచ్చేసరికి మన టీమిండియా అభిమానులు సోషల్ మీడియా వేదికగా రకరకాలుగా అయితే స్పందిస్తున్నారు విషయం తెలిసిందే. టీమిండియా దెబ్బకు ఇంగ్లాండ్ చుక్కలు చూడాలని అయితే కొంతమంది కోరుకుంటున్నారు. చావు దెబ్బ ఎలా ఉండాలనేది అయితే మరికొంతమంది అయితే కోరుకుంటున్నారు. ఇంగ్లాండ్కు ఎలా దెబ్బ కొట్టాలో అలా దెబ్బ కొట్ట ఇండియా అని చూస్తేనే దెబ్బ కొట్టాలని మాత్రమైతే టీమిండియా అభిమానులు సోషల్ మీడియా వేదికగా చాలా రకరకాలుగా స్పందించడం అయితే జరుగుతుంది. మరి ఈ రకరకాలుగా స్పందించిన మరి టీమిండియా క్రికెటర్లు ఎలా ఆడతారో ఏ విధంగా ఆడతారో అయితే చూడాలి. ఆ రోజు క్లియర్ కట్గా అయితే రివ్యూలు అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.